నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ప్రకటన చేసింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 4 నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయని ప్రకటించింది. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ 4 ద్వారా కువైట్ ఎయిర్వేస్కు చెందిన అన్ని విమాన సర్వీసులు బుధవారం ఈ రోజు నుంచి పునఃప్రారంభిస్తూ ఉన్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన సంఘటనల తర్వాత నష్ట తీవ్రతను పూర్తిగా అంచనా వేసి అవసరమైన అన్ని భద్రతా చర్యలు తీసుకున్న అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. సాంకేతిక బృందాలు మరియు సంబంధిత విభాగాలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి భవన నిపుణుల అంచనాల ప్రకారం టెర్మినల్ భద్రతను నిర్ధారించాయని అధికారులు తెలిపారు. విమాన సర్వీసుల నిర్వహణకు మరియు ప్రయాణికులకు స్వాగతం పలికేందుకు టెర్మినల్ 4 సిద్ధంగా ఉందని నిర్ధారించుకోవడానికి వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో ముందుకు వెళుతూ ఉన్నట్లు స్పష్టం చేశారు. కువైట్ ఎయిర్వేస్ ద్వారా ప్రయాణించుకోవాలనుకునే వారు నేరుగా సదరు విమానయాన సంస్థతో సంప్రదింపులు జరపాలని, తద్వారా తమ విమాన ప్రయాణ సమయాలు మరియు ఇతర వివరాలు నిర్ధారించుకోవాలని చెప్పి ప్రయాణికులకు సూచించారు. ప్రయాణికులు మరియు విమానాశ్రయ సిబ్బంది భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాల ప్రకారం విమాన రాకపోకలు సాఫీగా సాగేలా అన్ని సంబంధిత విభాగాల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ఉన్నామని చెప్పి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది. ప్రస్తుతం టెర్మినల్ 4లో కువైట్ ఎయిర్వేస్ విమానాలు అయితే నడుపుతారన్నమాట. ఆ యొక్క టెర్మినల్ 4 నుంచి కువైట్ ఎయిర్వేస్ విమానాలు పునఃప్రారంభమయ్యాయని చెప్పేసి, అలాగే ఈ రోజుకు సంబంధించి క్యాన్సిల్ అయిన విమానాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మీరు డేట్ చేంజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఆ యొక్క టికెట్ డబ్బును రీఫండ్గా పొందవచ్చు అని చెప్పేసి కువైట్ ఎయిర్వేస్ అధికారులు తెలియజేశారు. అలాగే ప్రస్తుతం కువైట్ ఎయిర్పోర్ట్లోని టెర్మినల్ 4లో కువైట్ ఎయిర్వేస్ తన యొక్క విమానాలను ప్రారంభించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.